రామాపురంలో ఊరి జనమందరూ ఒక విశేషమైన కథ చెప్పుకుంటూ ఉంటారు. గుట్ట మీద ఉన్న వంకాయ చెట్టు మామూలు చెట్టు కాదు, ఇది ఒక మాయా వంకాయ చెట్టు అని చెప్పుకుంటూ ఉంటారు. ఎవరైనా సరే ఆ చెట్టు నుంచి వంకాయలు తీసుకుంటే వాళ్లకు ఏదైనా ఒక ఆశ్చర్యకరమైన వరం లేదా శాపం వస్తుందని అందరూ నమ్ముతారు. ఈ కథను విన్న ముగ్గురు స్నేహితులు మంజు, రాము ఇంకా గోపి ఆ చెట్టు గురించి ఆలోచిస్తూ ఎలాగైనా సరే ఆ చెట్టు దగ్గరికి వెళ్లి దానిని పరీక్షించాలని అనుకుంటారు. గోపి ఈ కథ నిజమా కాదా తెలుసుకోవాలని ఆ గుట్ట మీదకి వెళ్లాలని నిర్ణయించుకుంటారు. మంజుకు వంకాయ కూరలంటే పిచ్చి, అందువలన ఏమి వరం వచ్చినా సరే నాకే కావాలి అంటాడు. రాము మాత్రం భయపడుతూ నువ్వు కావాలంటే తీసుకో గోపి, కానీ నేను మాత్రం శాపం వలన వంకాయలాగా మారిపోవడం అస్సలు ఇష్టం లేదు అంటాడు. చంద్రుడు ప్రకాశిస్తున్న రాత్రి ముగ్గురు స్నేహితులు కలిసి గుట్ట మీద ఉన్న వంకాయ చెట్టు దగ్గరకు వెళ్తారు. చెట్టు మామూలుగానే కనిపిస్తుంది, కానీ వంకాయలు మాత్రం మెరిసిపోతూ ఉంటాయి. మంజు వెంటనే చేతిలో ఒక వంకాయను తీసుకుంటాడు. ఒక్కసారిగా చెట్టు ఊగిపోతుంది. నా వంకాయలను ఎవరు తాకారు అని అరుస్తుంది. ఆ ముగ్గురు స్నేహితులు భయంతో వెనక్కి వెళ్తారు. కానీ అప్పుడు మంజు చేతిలో ఉన్న వంకాయ ఒక్కసారిగా మెరుస్తుంది. మంజు తల మీద వంకాయ ఆకులు మొలిచేస్తాయి. మంజు భయంతో కేకలు వేస్తారు. కానీ గోపి, రాము మాత్రం మంజును చూసి చాలా నవ్వుకుంటారు. వెంటనే చెట్టు ఇలా చెప్తుంది, మీరు ధైర్యంగా ఉంటే, నేను ఇచ్చిన పరీక్షలు పాస్ అయినట్లయితే ఈ శాపం వెంటనే తొలగిపోతుంది అని చెప్తుంది. ఆ వంకాయ చెట్టు ముగ్గురికి 3 పరీక్షలు పెడుతుంది. మొదటిది వంట పరీక్ష. చెట్టు ఒక వంకాయను కింద పడేసి ఈ వంకాయతో గొప్ప వంటకం చేయండి అని ఆజ్ఞాపిస్తుంది. అది విన్న వెంటనే మంజు, ఇది చాలా ఈజీ, మా అమ్మ వంకాయ కూర ఊర్లోనే ఫేమస్ అంటాడు. వారు వంకాయని కోయడం మొదలు పెడతారు. కానీ ఏం జరిగినా, ఎన్నిసార్లు కోసినా వెంటనే వంకాయ మళ్లీ పెరుగుతూనే ఉంటుంది. చివరికి గోపి దీన్ని ఎలాగైనా సరే ఉడికిద్దాం అని మొత్తం వంకాయని వంటలో వేసేస్తాడు. అది అద్భుతమైన కూరగా మారిపోతుంది. వెంటనే చెట్టు, చాలా తెలివిగా ఆలోచించారా పిల్లల్లారా అంటుంది. రెండవది చిక్కు ప్రశ్న. రెండవ ప్రశ్నగా చెట్టు ఇలా అడుగుతుంది, తీరాల్లో చెట్లలా వేళ్లు ఉన్నవి, కానీ నీళ్లల్లోనే పెరగగలవు, ఏమిటవి? రాము భయంతో సమాధానం చెప్పడు. వెంటనే గోపి, అది కూడా చెట్టు, నువ్వే అంటాడు. సరైన సమాధానం అని చెప్తుంది చెట్టు. చివరి పరీక్షలో చెట్టు ఇలా చెప్పింది, నా వంకాయలను తినాలి, కానీ అది చాలా చేదుగా ఉంటుంది అంటుంది. గోపి వెంటనే ముందుకు వచ్చి నేను తింటాను అని ధైర్యంగా చెప్తాడు. వంకాయను కొరికిన వెంటనే ఆహా, ఇది ఎంత చేదుగా ఉంది అని అరుస్తూనే వంకాయ మొత్తం తినేస్తాడు. చెట్టు నవ్వుతూ, నీ ధైర్యం నాకు నచ్చింది గోపి, నీ స్నేహితుడి శాపం తొలగిపోతుంది అని చెప్తుంది. వెంటనే మంజు యొక్క జుట్టు మామూలుగా మారిపోతుంది. వారి సాహసానికి మెచ్చి ఆ మాయా వంకాయ చెట్టు ముగ్గురికి 3 ప్రత్యేకమైన వంకాయలను అందజేస్తుంది. ఇవి మీకు 3 వరాలు ఇస్తాయి, జాగ్రత్తగా వాడండి అని చెప్తుంది. వారు ఇంటికి వెళ్లి వంకాయలను వండుతారు. మంజు వంకాయతో చేసిన కూర ఎప్పటికీ అయిపోదు, ఊరంతా తిన్నా కూడా కొత్తగా తయారవుతూనే ఉంటుంది. గోపి వంకాయ బంగారు నాణేలను తయారు చేస్తూ ఉంటుంది. అతడు ఊరిలో గొప్ప ధనవంతుడైపోతాడు. రాము వంకాయ అతనికి గొప్ప గొంతుని ఇస్తుంది. ఇప్పుడు అతని కథలంటే అందరికీ చాలా ఇష్టం. ముగ్గురు కూడా రామాపురంలో హీరోలయ్యారు. ఆ మాయా వంకాయ చెట్టు ఒక శాశ్వతమైన కథగా, అందమైన అనుభూతిగా మారిపోతుంది. ధైర్యం, తెలివి, స్నేహం ఉంటే ఏదైనా సాధ్యమే అని ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాలి.